అమ్మా, ముహూర్తానికి టైం అయిపోతుంది. పెళ్లి కూతురు లేకుండా పోతే ముహూర్తం అంటావేంటి పంతులు? ముహూర్తం దాటిపోతుంటే దాన్ని పట్టుకుని ఆపగలమా ఏంది? ఇంకా చూస్తారేందమ్మా? పెళ్ళని పిలిస్తే వచ్చినారు, ఇక పెళ్లి జరిగేదేం లేదు. ఇదిగో భోజనాలు రెడీ అయినాయట, పోయి భోంచేసి పోండి. కాంచనా, నా మీద అరిస్తే ఆయాసం వస్తుండదు గాని పోయిన సరే తిరిగి వస్తుందా ఏంది? అదృష్టాన్ని వరంగా ఇచ్చిన దరిద్రాన్ని సంకలో పెట్టుకుని తిరిగినట్టుంది శరణ్య పరిస్థితి. ఏమనుకుని ఏమి లాభం? ఇంతకీ దాని నుదుటి మీద ఈ ఇంటి కోడలయ్యే రాత రాసుందో లేదో, అందుకే ఇన్ని ఆటంకాలు జరుగుతా ఉండాయి. ఇంకా అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. కదలండి కదలండి. శరణ్య, 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 ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావే? ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే దిక్కులు చూస్తున్నావేంటి? కంగారు పడకండి అత్తయ్య గారు,